న్యూస్కి స్వాగతం. మీ కార్మికుల గురించి మనం శ్రీనివాసరావు విషయాలు మనం చూసుకోవాలి. మన పేరు శ్రీనివాస్ గారు. నమస్తే, నా పేరు శ్రీనివాస్. నేను డివైఎఫ్ఐ యువజన సంఘం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి రోజు. మేడే అంటేనే కార్మికుల యొక్క ఇది ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క శ్రమశక్తి నుంచి పుట్టినటువంటి జెండాల విశిష్టత. ఈరోజు ఈ మేడే సందర్భంగా యువత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అది కూడా అమలు జరగలేదు. అలానే గత 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికీ కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. అలానే ఇస్తానన్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని కూడా ఇప్పటివరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా సెక్రటేరియట్ ముట్టడించాము. అలానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అసెంబ్లీ ముట్టడి కూడా యువజన సంఘం నుంచి కూడా కార్యక్రమం చేపట్టి అసెంబ్లీ ముట్టడించినటువంటి సందర్భంలో కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుల్ని కూడా నొక్కుతున్నారు తప్ప ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇక్కడ కూడా ఈ యొక్క హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలానే రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చారు. దీని కింద అనేక వేల సంఖ్యలో ఈరోజు హామీలు అయితే ఇస్తున్నారు. అనేక వేల సంఖ్యలో కూడా ఈరోజు నామినేషన్ పత్రం వీటిని అయితే స్వీకరిస్తున్నారు దరఖాస్తుల్ని, కానీ వాటిని ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. ఖచ్చితంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత పట్ల చిత్తశుద్ధిని వహించి ఖచ్చితంగా కూడా మీరు హామీలు ఇచ్చినటువంటి మేరకు కూడా మీరు యువతను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఈరోజు యువత అనేక రకాల మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. లేదంటే యువజన సంఘాలను, వామపక్షవాదులను, చైతన్యవంతులందరినీ, మేధావుని కలుపుకుని కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉధృతమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి మీడియా సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించడం జరుగుతుంది.